నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దేవీ నవరాత్రుల్లో భాగంగా 5 రోజుల గురించి మాట్లాడుకున్నామండి. 6వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు మూలా నక్షత్రం. ఇవాళ మూలా నక్షత్రం మూలా నక్షత్రం అనగానే కొంచెం ప్రత్యేకమైన పూజా విధానం కూడా చేస్తారు సరస్వతీదేవికి, మరి ముఖ్యంగా బాసరలు. అన్ని ఆలయాల్లో కూడా సరస్వతి అవతారాన్ని ధరింపజేస్తారు అమ్మవారికి. కాత్యాయని మాత అవతారం వేస్తారు. అంటే నవదుర్గల్లో 6వ స్వరూపం. నవదుర్గల్లో 6వ స్వరూపం కాత్యాయని. ఈ కాత్యాయని అమ్మవారు ఏంటంటే, కాత్యాయనుడనే ఋషి మన ఆదిపరాశక్తిని ప్రార్థించి ఆమెను తన కుమార్తెగా పుట్టించుకున్నాడు అనమాట, జన్మింపజేసుకున్నాడు. ఆయన కోరుకున్నాడు, నాకు కుమార్తెగా జన్మించమని. కాత్యాయన ఋషి ఆయనకి పుత్రికగా జన్మించింది అనమాట. ఒక మన్వంతరంలో ఒక్కో మన్వంతరంలో ఒక్కో కథను కూడా మనం అన్ని కలుపుకుంటూ ఉంటాం. ఇది మనకి దేవీ భాగవతంలోనే చెప్తారు. దేవి భాగవతంలో చెప్పబడిన కథ అన్నమాట. అయితే ఈ కాత్యాయని మాతకి కొబ్బరన్నం నివేదన చేస్తారు. కాత్యాయని మాత ఏంటంటే ఈవిడ వరాల తల్లి. ఆమె స్వరూపాన్ని అంటే ఎట్లా ఉంటుందంటే, స్థిమితమైన స్వరూపము, త్రిశూలాన్ని ధరించి చతుర్భుజాలతోటి త్రిశూలము అవి ధరించి ఎంత ప్రశాంతమైన దృక్కులతోటి ఉంటుందంటే వినడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది. మనం ఏది అడిగితే ఆ కోరికను తీరుస్తుందట. ఎట్లా మహర్షి అడగంగానే ఆయనకి గర్భవాసాన్ని జన్మించినట్లుగా మనం కోరిన ధర్మబద్ధమైన కోరికల్ని తీర్చడానికి సిద్ధంగా ఉండే స్వరూపం కాత్యాయని. పేరే చక్కటి పేరు. కాత్యాయని అనే పేరు పెట్టుకుంటారు, ఎంత చక్కటి పేరో అది. ఈ అమ్మవారిని ధ్యానించినా, పూజించినా, ఉపాసించినా కూడా కోరిన కోరికలు తీరుతాయట. ఈమెకి కొబ్బరన్నాన్ని నివేదన చేస్తారు. ఇదే రోజున మనకి మూలా నక్షత్రం అవుతుంది. ఆ రోజు మూలా నక్షత్రం నాడు సరస్వతి మాత అవతారాన్ని ధరింపజేస్తారు. ఇదే మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవి అవతరించిందని ప్రత్యేకంగా చెప్తారు. అయితే మనకి దేవి భాగవతపు కథల్లో మహాసరస్వతి స్వరూపంగా వెలిసింది అమ్మవారు అని చెప్తారు. మహాసరస్వతి స్వరూపం అంటే దేవతలకి కనపడింది ఆవిడ. ఎట్లాగా పెద్ద హంస, తెల్లని హంసలో రాయంస, చాలా పెద్దది రాజహంస మీద తెల్లని వస్త్రాలు ధరించి ఒక తెల్లటి పొండలి కమలం మీద కూర్చుని, పద్మం మీద తెల్లటి పువ్వు దాని మీద స్థిమితంగా కూర్చొని జపమాల పుస్తకము ధరించి, వీణా పుస్తకధారిణి అని చెప్తారు కదా, 4 చేతులతోటి, 4 చేతులతో, ఒక చేతితోటి జపమాల, కింద చేతులతోటి ఒక వీణ, ఒక చేతితోటి వీణని 2 చేతులతో పట్టుకోవాలి కదా, జపమాల పుస్తకము ధరించి ఉందన్నమాట ఆవిడ. వీణా పుస్తక పాణి అనేది మనం రెగ్యులర్ గా చెప్పుకునే శ్లోకాలే అవన్నీ. వీణని పుస్తకాన్ని ధరిస్తుంది అమ్మవారు. అయితే అట్లా స్వరూపంతో కనపడింది. అప్పుడు శుంభనిశుంభులని రాక్షసులు, వాళ్ళని సంహరించడానికి అడిగితే ఈ మహాసరస్వతి స్వరూపం కనపడింది దేవతలకి. అమ్మా, ఇంత ప్రశాంత రూపంతో నీకు ఆయుధాలు లేవు, ఇంత ప్రశాంతంగా ఉన్నావు, నువ్వెట్లా సంహరిస్తావు అంటే అప్పుడు ఆవిడ హంస సింహంలాగాను అమ్మ దుర్గగాను మారారట. ఓహో. అప్పుడు ఆవిడ శుంభనిశుంభాదుల్ని సంహరించింది. కానీ ఆవిడ తాలూకు ఒరిజినల్ స్వరూపము మహాసరస్వతి స్వరూపం. అంత ప్రశాంత దృక్కులతోటి ఏ ఆయుధాలు లేకుండా ఉండే స్వరూపం అయినా కూడా నీ కోరిన కోరిక ప్రకారం నీకు కావలసింది సిద్ధింపచేస్తుంది జ్ఞానంతో. ఇప్పుడు జ్ఞానము, చదువు అంటే ఏమిటి? చదువు అంటే తెలుగా, సంస్కృతమా, పోనీ ఇంగ్లీషా, మ్యాథ్సా, ఏమిటి? జ్ఞానం. ఏది కావాలంటే అది. నీకు లెక్కలకు సంబంధించినది చదువే, సైన్స్కి సంబంధించింది చదువే, సోషల్కి సంబంధించింది అది చదువే. అన్ని రకాల విషయాలు చేయగలదు ఈవిడ. శాస్త్రజ్ఞానమే కాకుండా భాషా జ్ఞానం, లౌకికమైన జ్ఞానాన్ని కూడా సరస్వతీదేవి ఇస్తుంది. అందుకని ఏం చేస్తారు, వాగ్బీజాలు, నాలుక మీద బీజాక్షరాలు రాయాలని, బ్రహ్మదేవుని నాలుక మీదే అమ్మవారు ఉంటుందని బోల్డ్ అని చెప్పుకుంటాం కదా మనం. ఈ సరస్వతి స్వరూపాన్ని కనుక ధ్యానిస్తే అశేషమైనటువంటి తెలివితేటలు, అఖండమైన జ్ఞానము లభిస్తాయని చెప్తారు. చక్కగా తెల్లని వస్త్రాలు అవి ధారణ చేయిస్తారు అమ్మవారికి. చాలా విశేష స్వరూపంగా ఉంటుంది. ఏ ఆయుధాలు లేని స్వరూపం. పుస్తకము, వీణే ఆవిడ తాలూకు ఆయుధాలు. ఆ వీణ, అమ్మవారి వీణ పేరు కచ్చెపి. ఆ వీణకు ప్రత్యేకమైన పేరు. నారదుడి వీణ పేరు మహతి. అమ్మవారి వీణ పేరు, సరస్వతీదేవి వీణ పేరు కచ్చెపి. దాని పేరే అది. ఆ కచ్చెపి మీదే ఆవిడ వేదనాదం చేస్తుందట, వేదాలని పలికిస్తుంది అమ్మవారు. ఈ వేదనాథ అమ్మవారి శబ్దాన్ని వినడానికి చెవులు గనక
మనం సంసిద్ధంగా ఉంచుకుంటే జ్ఞానం పెరుగుతుందని, అమ్మవారి ధ్యానం వల్లే మనకి జ్ఞానం వస్తుందని చెప్తారు. ఇప్పుడు ఈ రోజున ఏం చేస్తాం, మనం పుస్తకాలని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఓంకారం కానీ శ్రీకారాన్ని కానీ ఒక స్వస్తికను కానీ పుస్తకం మీద రాసి దేవుడి దగ్గర పెట్టుకుంటాం, అమ్మవారి దగ్గర పెడతాం. అవి మనం పిల్లలతోటి చక్కగా ఆ రోజు కాసేపు చదివించుకోవటం, మనం కూడా ఏదైనా పుస్తకం చదువుకోవటం చేస్తే జ్ఞాన వృద్ధి అవుతుంది. సరస్వతి స్వరూపాన్ని ధ్యానించటము, పూజించటము. మొట్టమొదటి పిల్లలకి నేర్పే శ్లోకం కూడా సరస్వతి నమస్తే అని చెప్తాం. అదే కదా చెప్పుకుంటాం, మనం మొట్టమొదటి నేర్పించేదే సరస్వతికి నమస్కరిస్తే చదువు వస్తుంది అని. రకరకాల వ్యవహారాలు ఇందులో బోల్డ్ అని ఉంటాయి. సరస్వతికి ఈ రోజునే అక్షరాభ్యాసం చేయించటము, పుస్తకాలను తీసుకెళ్ళి పెట్టడం, తర్వాత ఏమో పిల్లలకి సరస్వతి లేహ్యం లాంటివి ఈ రోజే ఇవ్వటం. మూలా నక్షత్రం నాడు కనుక మొదలు పెట్టిస్తే, కొత్త పుస్తకాలు మొదలు పెట్టిస్తే చదువు బాగా సాగుతుందని చాలా రకాలు చెప్పుకుంటాం. మనకి ఏది కుదిరితే అది చేసుకోవటం. మనకి ఏది అలవాటు ఉంటేది, అలవాటు లేకపోయినా కూడా సరస్వతి పూజ రోజున అమ్మవారి దగ్గర దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టించి ఒక పసుపుతోటి లేదా గంధంతో ఓంకార శ్రీకారాలు ఏవైనా ఒకటి రాసి ఓ నమస్కారం చేసుకుని పిల్లలకు పాటో పద్యమో నేర్పించుకుంటే బాగుంటుంది. మంచి రోజు ఈ రోజున సరస్వతి సాన్నిధ్యం ఉంటుంది మూలా నక్షత్రం రోజున. మిగిలిన అన్ని నెలల్లో కంటే శరన్నవరాత్రుల్లో ఉన్న మూలా నక్షత్రం చాలా విశేషమైంది. మూలా నక్షత్రం నాడే ఈ పూజ చేసుకుంటాం. అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నివేదన చేస్తారు. కొబ్బరి అన్నము, తెల్లటి పాయసం అంటే పంచదార వేసిన పాయసం చేస్తారు. క్షీరాన్నం పాలతో పాయసం చేసుకుని బెల్లం వేస్తే కొంచెం పసుపు రంగు వస్తుంది, పంచదార వేస్తారట చాలా చోట్ల. ఈ రెండింటిని నివేదన చేస్తారు. మనం ఎలా కుదిరితే ఎట్లా చేసుకోవచ్చు. కొబ్బరి చక్కగా కోరి కొంచెం చిన్న పాటోళి లాంటిది, శనగపప్పు లాంటివి తాలిపెట్టి నానబెట్టిన శనగపప్పు అవి కలిపి చిన్నగా ఉడికించుకోవాలి. శనగపప్పును కొంచెం నానబెట్టి ఉడికించి వార్చేసామనుకో, ఆ శనగపప్పు కొబ్బరి కలిపి చిన్న తాలింపు వేసి అది కూడా నివేదన చేస్తారు. కర్ణాటక వైపు ఈ పద్ధతిలో చేసుకుంటారు. ఎలాగైనా ఈ అమ్మవారికి తెల్లటి పదార్థాన్ని నివేదన చేయటం, దేవాలయానికి వెళ్ళటం కుదిరితే కనుక చక్కగా ఈ సరస్వతికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు, పద్యాలు చెప్పుకోవటం. ఇప్పుడు ఒక పుస్తకాన్ని అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున విధిగా కాసేపు పుస్తక పఠనం చేయించండి పిల్లలతోటి, మీరు కూడాను. దానివల్ల విద్యాభివృద్ధి జరుగుతుందని నాకు. అయితే మనం ఇవాళ కథ ఒకటి చెప్పుకుందాం. దేవి భాగవతంలో నుంచి ఇది ఇచ్చండి మన దేవి సప్తశతి. ఆ సప్తశతికి సంబంధించిన శ్లోకం అన్నమాట. పూర్వం సురథుడు అని ఒక రాజు ఉండేవాడు. అయితే ఈ సురథుడికి ఏంటంటే ఒక యుద్ధంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన రాజ్యం పోగొట్టుకుని పారిపోయాడు. ఆయన ఉండలేకపోయాడు. భార్యా పిల్లలతో సహా కూడా బయలుదేరాడు. కానీ వాళ్ళని తమకు తెలిసిన రాజ్యం దగ్గర దిగవిడిచి అతను శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి అడవుల్లోకి పారిపోయాడు. మొదట అప్పుడు పరిగెత్తేశాడు. క్రమంగా ఆయనకి ఏమనిపించిందంటే, ఇదేమిటి నేను ప్రాణాల కోసం పరిగెడుతున్నాను. సుక్షత్రియుడు అయ్యాడు ఆయన. చాలా దిగులుగా ఉండేది అనమాట ఆయనకి. అలా పరిగెత్తగా ఆయనకి ఒక సుమేధసుడు అనే ఒక మహర్షి యొక్క ఆశ్రమం దొరికింది. అక్కడ తగిలింది అనమాట అడవిలో. వేరే దారి లేక ఆశ్రమ ప్రవేశం చేశాడు. సరే, ఆ సుమేధ ఋషి ఇవన్నీ తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు. అక్కడ నిత్యము హోమాలు జరిగేవి 3 పూట్ల. చాలా పెద్ద పెద్ద పర్ణశాలలు అవి ఉండి మొత్తం అంతా కలిసి ఆ పూర్తిగా ఋషి వాటిక. అక్కడ ఈ రాజు తను ఇమడలేకపోయాడు, కానీ ఆయనకి ఇంకా వేరే దారి లేదు. అక్కడ ఉంటే చాలా దిగులుగా, దుఃఖంగా, ఎంతో కష్టంగా ఉండేది. ఎంతసేపు భార్య పిల్లలు, తన రాజ్యం ఏమైపోతుందో, ఎవరు తీసేసుకున్నారు, సైన్యాధిపతి ఏమయ్యాడు, బొక్కసం అంతా ఖాళీ అయిపోయిందేమో, ప్రజలు అల్లాడిపోతున్నారేమో, అట్లా దిగులుతో సతమతం అయిపోయేవాడు. ఈ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆశ్రమ ప్రశాంతత ఏమీ ఆయన ఆకట్టుకునేది కాదు. ఎప్పుడు అక్కడే ధ్యాసగా ఉండేది. సరే, అలా ఉంటుండగా ఆయనకి ఒకరోజు ఒక ఆయన కనపడ్డాడు. అడవిలో తిరుగుతూ ఉండేవాడు తోచక. ఏం తోచదు. ఇక్కడ ఏం చేస్తాడు, వాళ్ళంతా హోమాలు అవి చేసుకుని జపం చేసుకుంటారు. దీనికి జపం మీద బుద్ధి నిలవదే ఈయనకి, అసలు చేత కాదు ఆయనకి పాపం. సరే, అడవిలో తిరుగుతూ ఉండగా ఒక ఆయన సమాధి అని ఒక ఆయన కనపడ్డాడు. ఆయన పేరు సమాధి, అతని పేరు. ఈ సమాధి అనే ఆయన ఒక వైశ్య కులంలో పుట్టిన గొప్ప వర్తకుడు. అయితే ఏమైందట, భార్య పిల్లలు వాళ్ళందరి మీద చాలా వ్యామోహం ఉండేది. చాలా సంపాదించాడు. వ్యాపారం మానేసే వయసు వచ్చేసరికి భార్య బిడ్డలు ఇతన్ని బయటికి తోసేశారు ఇంట్లో నుంచి, డబ్బు మీద వ్యామోహంతో.
ఇతను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళెవ్వరూ తన అంటే ఆయనకి తనకు మరణం వస్తుందని తనకి ఎవరినైనా ఆయుష్ ఇవ్వమని అడిగితే ఎవ్వరూ ఇవ్వడానికి ఒప్పుకోరు. ఎవరి మరణం వాళ్ళు తీసుకోవాల్సిందే, నీకు ఆయుష్ ఇవ్వమన్నారు. వీళ్ళ కోసమా ఇంతసేపు నేను సంపాదించాను ఇన్ని సంవత్సరాలు అనిపించింది. దాంతో ఒక రకమైన విరక్తితో ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి అడవుల్లో బడి నడుచుకుంటూ ఈ సుమేధస ఋషికి ఆశ్రమానికి వచ్చాడు అతను. వీళ్ళిద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకున్నారు. అతనికేమో నా పెళ్ళాము, నా పిల్లలు, నా వ్యాపారం ఏమైపోయిందని ఆయనకి దిగులు, నా రాజ్యమో, నా భార్యో, నా పిల్లడో, నా ప్రజలో ఈయనకి దిగులు. ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకునేవాళ్ళు, ఒకళ్ళ కథలు ఒకళ్ళకి చెప్పుకునేవాళ్ళు. సరే, ఏమైందంటే ఈయన మేధా ఋషి అంటారు, ఆయన సుమేధస ఋషిని మేధా ఋషి అంటారు. ఆయన్ని అడిగారు, మా పరిస్థితిలో మార్పు కావాలి, ఏం చేయమంటావు మమ్మల్ని అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. అమ్మవారి ఆరాధన, శక్తి ఆరాధన ఎట్లా చేయాలి అని చెప్పి త్రిమాతల యొక్క ఆరాధన నేర్పించాడు వీళ్ళకి. ఇదే మనం చండీ సప్తశతి అంటారు, దుర్గా సప్తశతి అంటారు. ఆ 700 శ్లోకాల్లోనే ఈ సమాధి సురధులకి ఋషి ఎట్లా చెప్పాడు, వాళ్ళు ఎట్లా ఈ పూజను చేశారు, ఎంతకాలం చేశారు అనేది మనకు అందులో చెప్పబడుతుంది అనమాట. వీళ్ళిద్దరిదే ఆ కథ. అయితే ఏమైంది, ఈయన సుమేధస్సు ఋషి వీళ్ళకి ఏం చేశాడంటే ముందు మంత్రోపదేశం చేశాడు. దేవి నవావరణ మంత్రం అంటారు దాన్ని, చాలా అత్యద్భుతమైన మంత్రం. ఆ మంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చేసరికి అది ఎట్లా చెప్తారు, పంచదశి అంటే 15 అక్షరాలున్న మంత్రం ఒకటి, షోడశి 16 అక్షరాలున్న ఇంకొక దేవి మంత్రం. ఈ 2 మంత్రాలు, ఈ మంత్రాలు ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు బాగా జపాలు చేసుకునేవాళ్ళు, రోజు జపం చేసేవాళ్ళు. తర్వాత దానికి ప్రతిరోజు హోమం చేయటం, తర్పణం చేయటం. ఇంత 1,00,000 జపం అవ్వగానే 10 హోమం 10 తర్పణం చేసేవాళ్ళు. సంవత్సరం గడిచింది. గడిస్తే వీళ్ళకి అమ్మవారు కలలో కనిపించింది, స్వప్న దర్శనమైంది, స్వరూపం కనపడింది అనమాట. చాలలేదు, ఇంకో సంవత్సరం చేశారు. ఇంకో సంవత్సరం చేస్తే అట్లా స్వరూపంగా తెలుస్తోంది. 3వ సంవత్సరం వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ జపం కాదు, ఈ హోమం తర్పణం కాదు, తీవ్రం చేయాలి అమ్మవారి ఆరాధన అని చెప్పి పెద్ద అగ్నిహోత్రాన్ని ఏర్పరచుకుని శరీరవయవాలు ఖండించి అర్పణ చేద్దాం అమ్మవారికి అనుకున్నారు. అంత తీవ్రంగా వెళ్ళారనమాట. వాళ్ళకి తమ జీవితాల్లో కావాలనుకుంటున్న విషయాల మీద ఉన్న తీవ్రమైన అంటే ఈ ఉపాసన తీవ్రమైపోయింది వాళ్ళు. సరే, శరీర అవయవాలు వేసి తర్పణ చేయడానికి మొదలుపెట్టారు, హోమం చేయటానికి. హోమంలో అర్పణ మొదలు పెట్టేసరికి అమ్మవారు ప్రత్యక్షం. ఎప్పుడైతే దేహాభిమానం వదిలిపెట్టేశారో అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. మనకి చాలా కథల్లో ఇది కనపడుతుంది. కాళిదాసు కథ, విక్రమార్కుడు తల నరికి సమర్పించాడు అమ్మవారికి, కాళికాదేవి ప్రత్యక్షమైంది. నా ప్రాణాలు వదిలిపెట్టేస్తాను నీకోసం అనే తీవ్రమైన ప్రకృతి కలిగిన ఉపాసకుడికి ఆ అమ్మ ప్రత్యక్షం అవుతుంది. అవయవాలు ఖండించి వేసేసారు హోమంలో. వీళ్ళు వేసేసరికల్లా అమ్మవారి ప్రత్యక్షమైంది, దుర్గా స్వరూపం. ఇంతకాలం వాళ్ళు ఏ నవావరణ స్వరూపంతో ఎట్లా పరమాద్భుత రూపంగా ఆమెను కొలిచి ఊహిస్తూ ఉన్నారో ఆ మంత్రాధిష్టాన దేవత మహాస్వరూపంతో కనపడింది వీళ్ళకి. పెద్ద సింహవాహినిగా 18 చేతులతోటి పెద్ద మహాస్వరూపంగా అమ్మవారు ప్రత్యక్షమైంది. అయ్యేసరికల్లా వీళ్ళు ఇద్దరిని ఏం కావాలో అంటే సురథుడు మాత్రం నా రాజ్యాన్ని నాకు ఇప్పించమని కోరాడు. రాజ్యాన్ని కోరుకున్నాడు. ఇంత ఉపాసన చేసి ఆయన ముక్తిని కోరలేదు. రాజ్యాన్ని తీసుకోమంటే సరే, ఆవిడ నీ రాజ్యం నీకు లభిస్తుంది, మరణానంతరం వచ్చే తర్వాత మన్వంతరంలో మనువు అవుతావు నువ్వని దీవించింది అతన్ని. ఇతను ఇంత తీవ్రమైన ఇది చేసినందుకు సమాధి మాత్రం ఆయన నాకు జీవితం వద్దు, భార్య పిల్లలు సంసారం వద్దు, ముక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు అమ్మవారు. అతను ఆ సమాధికి ముక్తి లభించింది. సురథుడు మహారాజుకు మాత్రం ఆయన భార్య పిల్లలు ఆయన రాజ్యము మొత్తం ఆయన చేతిలోకి వచ్చేసింది. అమ్మవారి మహత్యం వల్ల ఎవరైతే ఇతని శత్రువులు జయించారో వాళ్ళు ఇతనికి పాదాక్రాంతులైపోయి అతనికి ఏంటంటే కిరాతులతో స్నేహమైంది. ఈ అడవిలో ఉండగా ఆ కిరాత సేనతో కలిసి ఇతను వెళ్ళి తన శత్రువులను జయించేశాడు, పాదాక్రాంతం చేసేసుకోగలిగాడు. చాలా సింపుల్గా జరిగిపోయింది. అదే అమ్మవారి ఆజ్ఞ వరుసగా కావాల్సిన సహాయం అంతా అందేసింది అనమాట.
ఇప్పుడు సడన్ గా ఈయన ఇక్కడి నుంచి వెళ్ళి రాజు అయిపోయాడని చెప్పబడలేదు కథలో. జరగవలసినట్టుగానే జరిగింది. ఎలా జరిగితే రాజ్యం వస్తుందో అట్లాగే జరిగింది. శత్రువుల మీద యుద్ధము, జయించడం అన్ని పద్ధతి ప్రకారం అన్ని జరిగింది. పద్ధతి ప్రకారమైనా అతను చక్కగా తన రాజ్యాన్ని తను తీసుకున్నాడు. భార్య కుమారులతోటి చాలా సంవత్సరాలు సుదీర్ఘకాలం రాజ్యం చేసి భూమిని పరిపాలించి తర్వాత మరణానంతరం తర్వాత మన్వంతరంలో మనువు కుమారుడుగా జన్మించాడు. అతను సూర్యుని కుమారుడుగా జన్మించాడు. ఆయన ఆ మన్వంతరానికి రాజు అయ్యాడని మనం చెప్పుకున్నాం కదా. 30,84,46,000 సంవత్సరాలు రాజ్యం చేయటం, అంత రాజ్యం చేశాడనమాట అతను. సమాధి మాత్రం ముక్తిని కోరుకున్నాడు. అతను పునర్జన్మని కోరుకోలేదు, నాకు మళ్ళీ జన్మ వద్దని వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళకి ఈ మంత్రాన్ని ఉపదేశించినటువంటి సుమేధస ఋషికి ఆ మేధా ఋషి అనేది మనకి సంధ్యావందనాల్లో మేధా ఋషిని తప్పకుండా తలుచుకుంటారు. ఆయన ఆ విధిని నేర్పించాడు ప్రజలకి. మేధా ఋషికి నమస్కారం చేయాలన్నమాట. ఆయనకి శాశ్వతంగా సంధ్యావందన మంత్రాల్లో స్థానాన్ని కల్పించిందట అమ్మవారు. ఇది మనకి దుర్గా సప్తశతి లేదా చండీ సప్తశతి అని చెప్తారు. మనకి నార్త్ ఇండియాలో మన దగ్గర చండీ పారాయణ పెద్దగా లేదు. నార్త్ అంతా కూడా చండీ పారాయణ చేస్తారు. ఆ చండీ ఏంటంటే ఈ దుర్గా సప్తశతిని రోజుకి ఇన్ని శ్లోకాలు చొప్పున అట్లా చదువుకుంటూ వెళ్ళిపోతారు. రోజంతా దుర్గా పారాయణ చేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఓ 4 గంటలు ఒక ఆయన చేస్తాడు, ఆయన లేవగానే ఇంకో ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన మొదలు పెడతాడు, ఈయన లేచి వెళ్తాడు అనమాట. మళ్ళీ ఓ 4 గంటలు ఇంకొకళ్ళు చొప్పున అసలు ఒక్కొక్క కుటుంబాల సభ్యులంతా కూడా చండీ పారాయణ చేస్తారు. సంస్కృత శ్లోకాలు ఆ తెలుగులోనో బెంగాలీలోనో ఉండవు, సంస్కృత శ్లోకాలే ఉంటాయి. వరుసగా శ్లోకాలు చదువుకుంటూ ఉంటారు. మనకి చండీ యాగాలు చేస్తారు కదా, అవి ఎక్కువగా ఇలా చేస్తారనమాట. అందులో అధ్యాయాల వారీగా ఉంటాయి. ఈ అధ్యాయానికి ఇక్కడ దాకా హోమం అవ్వగానే ఇవి సమర్పించాలి అమ్మవారికి. చేటల్లో సమర్పిస్తారు. ఏమంటారు పూర్ణాహుతి సమర్పిస్తారు. ఆ చేటలో నారింజ పళ్ళు, తర్వాత ఏమో వెలగపళ్ళు, గాజులు, తర్వాత పువ్వులు, నెయ్యి అన్నీ వేసి సమర్పిస్తారనమాట. చండీ యాగం చేసేది ఈ చండీ సప్తశతితో. దుర్గా సప్తశ్లోకి, సప్తశతిలోంచి సప్తశ్లోకి అని ఒక స్తోత్రం చెప్తారు. అంటే ఈ 700 శ్లోకాల్లోంచి ఒక్కొక్క శ్లోకాన్ని చొప్ప 7 శ్లోకాలు కలిపి సప్తశ్లోకి అని ఒక చిన్న స్తోత్రం ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది, విశేషమైన పవర్ఫుల్, చాలా శక్తివంతమైనదని చెప్తారు. వీటితో పాటు సిద్ధ కుంజికా స్తోత్రం అని, అర్గళా స్తోత్రం అని, ఈ అర్గళా స్తోత్రం అవన్నీ కూడా ఈ సప్తశతిలోవే. చాలా విశేషమైనవి. అపరాజిత స్తోత్రం అవన్నీ కూడా ఈ రాజును సమాధి మేధా ఋషి కలిసి చేసినటువంటి ఆ సంపూర్ణ యజ్ఞంలోంచి ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. చాలా మంచి మంచి స్తోత్రాలు ఉంటాయి అందులో. మనం పుస్తకాలు దొరికి మనం చదువుకోగలిగితే సరే, లేదా ఈ కథని తలుచుకుని సప్తశ్లోకిని 7 శ్లోకాలు అన్ని చోట్ల దొరికేస్తుంది. స్తోత్ర నిధి అని ఒక యాప్ ఉంది స్తోత్రాలకు, దాంట్లో కూడా దొరుకుతుంది దుర్గా సప్తశ్లోకి. అది కూడా నేర్చుకోవచ్చు, విశేషంగా చదువుకోవచ్చు. ఇవాళ సరస్వతి పూజ కాబట్టి అమ్మవారిని తలుచుకుని ఎవరికైనా పుస్తక దానం చేయటానికి కూడా ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఏదైనా మంచి పుస్తకాలు కొనుక్కున్నాం, మంచి పుస్తకం చదువుకునేదో రాసుకునేదో, పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టినా కూడా, మన పిల్లల్లో ఏమైనా చిన్న పొన్న సమస్యలు అంటే పిల్లలతోటి పుస్తకాలు పంచే ఏర్పాటు చేసుకోండి, చాలా మంచిది. సాయంకాలం రాత్రి లోపల పుస్తక దానం చేయొచ్చు. పలకలు ఇవ్వచ్చు, పుస్తకాలు ఇవ్వచ్చు. ఈ 2 కూడా చాలా ఫలితాన్ని ఇస్తాయి. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.